నమస్కారం. సుఖీభావకు స్వాగతం. పసిబిడ్డకు ఆపరేషన్ చేయించాలంటే ఒక పట్టాన మనసొప్పదు. అయితే సుకుమారమైన పసిదేహాలపై కొన్ని సందర్భాల్లో తప్పనిసరిగా కత్తిగాట్లు పెట్టాల్సి వస్తుంటుంది. పసిబిడ్డలకు ఆపరేషన్లు అవసరమయ్యే సందర్భాలేమిటో, ఆ సమస్యలపై తల్లిదండ్రులకు ఎలాంటి అవగాహన అవసరమో తెలియజేసే ప్రత్యేక కథనంతో మీ ముందుకొస్తోంది నేటి సుఖీభవ. లేత మొగ్గల్లాంటి పసిబిడ్డల్ని గట్టిగా పట్టుకుంటేనే కందిపోతారు. అలాంటిది నవనవలాడే పసిదేహంపై కత్తి పెట్టాల్సి వస్తే ఆ ఊహే మనసుకు కష్టంగా అనిపిస్తుంది. తల్లిదండ్రుల మనసులు తల్లడిల్లిపోతాయి. అయితే బిడ్డపై ప్రేమతో ఆపరేషన్ చేయాల్సిన సమస్యలను ఉపేక్షిస్తే చివరికి ఆ సమస్యలే బిడ్డ ప్రాణానికి ఉరితాళ్లగా మారే ప్రమాదం ఉంటుంది. పసిబిడ్డలకు తప్పనిసరిగా ఆపరేషన్ చేయాల్సిన సమస్యలేమిటో, ఎలాంటి సమస్యలకు తల్లిదండ్రులు వేగంగా స్పందించాల్సి ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. మాతృగర్భంలో నవమాసాల ప్రయాణం తరువాత పురుడు పోసుకున్న పసిబిడ్డలు అతి సున్నిత ప్రాణులు. వాళ్లను గట్టిగా పట్టుకోవాలంటేనే భయం. ఎంత సుతారంగా ముట్టుకున్నా ఇట్టే కందిపోతుంటారు. మరి అలాంటి అరవిరిసిన పసిమొగ్గలకు ఒంట్లో ఏదైనా సమస్య తలెత్తి ఉన్నట్టుండి వైద్యులు ఆపరేషన్ చెయ్యాలంటే తట్టుకోవడం కష్టమే. పసివాడని ఆ పసిదేహంపై కత్తి పెడతారంటే అసలు ఆ ఊహే భయం గొలుపుతుంది. పిల్లల్లో పుట్టుకతో వచ్చే కొన్ని లోపాలు సమస్యల్లో ఆపరేషన్ చేయాల్సిన అవసరం పడొచ్చు. కాని పసికందుకు ఆపరేషన్ అంటే మాత్రం తల్లిదండ్రులు విలవిలలాడిపోతుంటారు. పురిటి పిల్లల్లో చాలామందికి ఆపరేషన్ సమస్యలతో జన్మించవచ్చండి. అది యాక్చువల్గా పేరెంట్స్కి చాలా ఇబ్బందికరమైన విషయం. మనకి ఇప్పుడు కొంతమందిలో ఇప్పుడు యాంటీనేటల్ డయాగ్నోసిస్ అంటాం, అంటే కడుపులో ఉండగానే కొన్ని కండిషన్ మనం గుర్తించగలుగుతున్నాం. అలాంటి వాటిలో మనం ముందు జాగ్రత్తగా, అంటే డెలివరీ అనేది ఒక టెర్షియరీ కేర్ సెంటర్లో ఎక్కడైతే న్యూనటల్ ఐసీయూ ఉండి ఆపరేషన్కి సంబంధించిన ఫెసిలిటీస్ ఉండి అలాంటి చోట డెలివరీస్ అనేవి చేసి దానికి డెలివరీ అయిన తర్వాత ట్రీట్మెంట్ అది ఇవ్వడం జరుగుతుంది. ఆపరేషన్కి సంబంధించిన కారణాల్లో ముఖ్యంగా ఏంటంటే, ఒకటి ఈ అవయవాల తయారీ అన్నమాట. మనకి అన్నవాహిక తయారవ్వకపోవటం, లేకపోతే చిన్న పేగు తయారవ్వకపోవటం, పెద్ద పేగు తయారవ్వకపోవటం, అంటే పెద్ద పేగు తయారవుతుంది కానీ నరాలు లేకపోవడం, లేదా మలద్వారం తయారవ్వకపోవటం, ఇవన్నీ తయారీ లోపాలన్నమాట. అంటే మనకి ఈ వీటిలో ఏంటంటే పసరు వాంతులు అవటం కానీ, లేకపోతే అసలు గొంతులోకి ఉమ్ము మింగలేకపోవటం, లేకపోతే పట్టు బ్రూన్ రావటం, లేకపోతే మోషన్ అవ్వకపోవటం, ఇలాంటి లక్షణాలతోటి వాళ్ళు ప్రజెంట్ అవుతారు. కొంతమందికి ఈ పేగులన్నీ కూడా ఛాతీలోకి వెళ్ళిపోవడం, డయాఫ్రమాటిక్ హెర్నియా అంటాము. ఇలాంటి కండిషన్స్ మళ్ళీ ఇమీడియట్గా అంటే వాళ్ళు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అవుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి వెంటనే వెంటిలేటర్ మీద కనెక్ట్ చేసి వాళ్ళకి వన్స్ స్టెబిలైజ్ అయిన తర్వాత వాళ్ళకి ఆపరేషన్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఈ కండిషన్స్ ఏంటంటే, మనం పుట్టిన వెంటనే కూడా ముందు బేబీని స్టెబిలైజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే వెంటనే బేబీ డెలివరీ అవగానే ఆపరేషన్ అని కాదు, బట్ బేసికల్గా ఇంకా అసోసియేటెడ్ అనామలీస్ అంటాం. అంటే బేబీకి ఇంకేమైనా అనామలీస్ ఉన్నాయా, ఒక అనామలీతో పాటు కార్డియాక్ గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, అలాంటి మేజర్ లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయని గుర్తించి వాటిలన్నింటినీ ఐడెంటిఫై చేసిన తర్వాత వాటికి మనం అంటే దేనికి ట్రీట్మెంట్ ఫస్ట్ ఇవ్వాలని ప్రయారిటైజేషన్ అనేది చేసుకుని దాని ప్రకారం మనం ముందుకు వెళ్ళడం జరుగుతుంది. పసిబిడ్డలు ఇంటిల్లిపాదికి కంటి దీపాలు. ఆ చిన్నారులు నవ్వుతూ తుళ్ళుతూ కేరింతలు కొడుతుంటే తల్లిదండ్రుల, అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యల ఆనందాలకు అవధులే ఉండవు. అలా కాకుండా అభం శుభం తెలియని పసికందులకు ఒంట్లో ఏదైనా సమస్య తలెత్తితే
కుటుంబమంతా ఎంతగా కంపించిపోతుందో మాటల్లో చెప్పడం కష్టం. బిడ్డ ఏడుస్తుంటే ఇల్లంతా ఒకటే కలవరం. ఉన్నట్టుండి బిడ్డ నొప్పితోనో బాధతోనో మెలికలు తిరిగిపోతుంటే ఇక ఆ ఇంట్లో వాళ్ళనుభవించే మానసిక వేదనకు అంతే ఉండదు. అలాంటి పరిస్థితుల్లో డాక్టర్లు బిడ్డకు వెంటనే ఆపరేషన్ చేయాలని చెబితే ఇక ఆ మాట ఒక పిడుగుపాటుగా పరిణమిస్తుంది. కానీ వాస్తవానికి పసికందుల్లో కొన్నిసార్లు కొన్ని సమస్యలకు వెంటనే ఆపరేషన్ చేయకపోతే నిమిషాలు గంటల్లోనే ఆ అవయవాలు దెబ్బతినిపోవడమో కుళ్ళిపోవడమో కుళ్ళిన భాగాలు లోపలే పగిలి పెను సమస్యగా తయారు కావడం జరుగుతుంది. పుట్టిన వెంటనే ఎవరికైనా సరే చాలా ఆనందదాయకమైన విషయం, కానీ కొంతమందిలో అది కొంచెం ఇబ్బందికరంగానే మారుతుంది. పుట్టిన వెంటనే ఆపరేషన్ కండిషన్ అని తెలియగానే వాళ్ళు విపరీతమైన టెన్షన్కి గురవుతూ ఉంటారు. ఆ పాప సర్వైవల్ ఎలా ఉంటుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, అందుకే అన్ని రకరకాల ప్రశ్నలు వాళ్ళ మైండ్లో తలెత్తుతూ ఉంటాయి. రెండోది ఏంటంటే పసిబిడ్డల్లో ఆపరేషన్ అనేది చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. ఎందుకంటే వాళ్ళని ఐసీయూలో ఉంచవలసి వస్తుంది, యూనిటల్ ఐసీయూలో. అవసరమైతే వెంటిలేటర్కి కనెక్ట్ చేయాల్సి వస్తుంది. పేగుకి సంబంధించిన ఆపరేషన్ చేసినప్పుడు వాళ్ళని ఎక్కువ శాతం సెలైన్ లేదా దాంతోపాటు న్యూట్రిషన్ పరంగా పేరెంటల్ న్యూట్రిషన్ అది ఇవ్వాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళకి చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. ప్లస్ దాంతోపాటుగా ఇమ్మీడియట్గా ఆపరేషన్ అనేది చాలా ఇబ్బందికరమైన విషయం వాళ్ళకి. కానీ ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 2 decadesతో కంపేర్ చేసుకుంటే ఇంతకుముందు న్యూనేటల్ బేబీస్లో సర్వైవల్ అనేది చాలా తక్కువ ఉండేది మేజర్ ఆపరేషన్ తర్వాత. బట్ ఇప్పుడు న్యూనేటాలజీ చాలా బాగా ఇంప్రూవ్ అయిన తర్వాత వాళ్ళ కేర్ కానీ అంటే ఈవెన్ కేజీలోపు పిల్లలు కూడా ఆపరేషన్లు అనేది సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నాము. ఇప్పుడు మోర్టాలిటీ రేట్ అనేది బాగా తగ్గింది. అది ఎక్కువ శాతం ఏంటంటే న్యూనేటాలజిస్ట్ కేర్ అనేది బాగా ఇంప్రూవ్ అవ్వడం, ఐసీయూ కేర్ ఇంప్రూవ్ అవ్వడం, ఎనస్థీషియా సర్వీసెస్ మత్తు డాక్టర్లు పిల్లల్లో మత్తు ఇవ్వడానికి స్పెషాలిటీ డెవలప్ అవ్వడం, ఇవన్నీ కూడా ఏంటంటే మనం చిన్నపిల్లల్లో సక్సెస్ అనేది ఇంప్రూవ్ అవడానికి కారణాలు అవుతున్నాయి. చర్మం కింద బుడ్డలాగా బయటకు వచ్చిపోతూ కనిపించే హెర్నియాను మనలో చాలా మంది పెద్దగా పట్టించుకోరు. కానీ చిన్నపిల్లల విషయంలో మాత్రం హెర్నియా అనేది ఒక్కోసారి ప్రమాదకరంగా పరిణమించే అవకాశం ఉంటుంది. మగపిల్లల్లో బీజాల సమస్యలకు చికిత్స చేయించడానికి చాలా మంది తల్లిదండ్రులు వెనకాడుతూ ఉంటారు. నిజానికి టార్షన్ టెస్టిస్ అంటే బీజాలు మెలికపడ్డప్పుడు వెంటనే సర్జరీ చేయకపోతే బీజాల్లో వాపు వచ్చి అవి కుళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. బీజాలు మెలికపడ్డప్పుడు సర్జరీ సాయంతో వాటిని ఎలా సరిచేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. చిన్ని కృష్ణుడి నోట్లో భువన భాండాలన్నీ దాగున్నట్లు మనం పౌరాణిక గాథల్లోనూ సినిమాల్లోనూ వింటుంటాం, చూస్తుంటాం. అందులో ఎంత నిజం ఉందో తెలీదు గాని ఏకంగా భువన భాండాల్ని పోలిన ఓ ప్రపంచమే మన పొట్టలో ఉంటుందనేది మాత్రం నిజం. పొట్ట ఒక చిక్కుముడి పద్మవ్యూహం లాంటిది. పిల్లల్లో వచ్చే అనారోగ్య సమస్యల్లో ఎక్కువ శాతం పొట్టలోనే వస్తుంటాయి. పాలు తాగే పసికందుల దగ్గర నుంచి బడికెళ్లే చిన్నారుల దాకా పొట్టలో రకరకాల సమస్యలతో విలవిల్లాడిపోతుంటారు. పేగుల్లో అడ్డంకులు, చిన్న పేగు పెద్ద పేగులోకి దూరిపోవడం, పేగులో తిత్తి, చిన్న పేగు మెలితిరిగిపోవడం, ఉండుకం పగిలిపోయే అపెండిసైటిస్ లాంటి సమస్యలు పిల్లల పొట్టలో తరచుగా వచ్చిపడే సమస్యలు. వీటికే ఆపరేషన్ అవసరం పడుతుంటుంది. చిన్నపిల్లల్లో ఇది కొన్ని ఎమర్జెన్సీ సర్జరీస్ ఉంటాయండి. అంటే కొంచెం పేగు మెలుగుపడ్డం అనమాట, మాల్ రొటేషన్ విత్ అంటే వాల్లెస్ అంటాం. సో ఇలాంటివి ఏంటంటే విత్ ఇన్ అవర్స్లో కనుక మనం డెసిషన్ తీసుకుని ఆపరేషన్ కనుక చేయకపోతే కనుక ఈ చిన్న పేగు మొత్తం మనకి డ్యామేజ్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది. అది చాలా ఎమర్జెన్సీ కండిషను. అంటే మనం ఆపరేషన్ చేసినప్పుడు కొన్నిసార్లు ఏంటంటే డిలేడ్ కండిషన్స్లో మొత్తం చిన్న పేగు మొత్తం పాడైపోయి అది మొత్తం ఇంకా చిన్న పేగు నుంచి డైరెక్ట్గా పెద్ద పేగు కనెక్ట్ చేసిన పరిస్థితులు వస్తాయి. అప్పుడు ఎలా సర్వైవల్ అనేది ఛాన్సెస్ ఉండవు. సో అంత సివియర్ కండిషన్స్ ఉంటాయి. సో మనకు చిన్నపిల్లల్లో పసరు వాంతులు ఏమైనా అవుతుంటే కనుక ఇమీడియట్గా మనం అలర్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది.
కొన్ని కండిషన్స్ ఇప్పుడు మాల్రోటేషన్ విత్ వాల్నెస్ అనేది వన్ ఆఫ్ ది ఎమర్జెన్సీ కండిషన్స్. సో అలాంటి వాటిని మనం డిలే డయాగ్నోసిస్ లేట్ చేయడం కానీ, లేకపోతే హాస్పిటల్కి తీసుకురావడం లేట్ అయినా కానీ, రెండు విషయాల్లో మనం బేబీని కోల్పోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. అదే కాకుండా ఇది ఏదైనా సరే పిల్లల్లో అంటే సర్జికల్ కండిషన్స్ ఏదైతే ఇప్పుడు చిన్నపిల్లలు 2 రోజుల లోపల మట్టు పాస్ అయిపోవడం కానీ, పొట్టబురం రావడం, పసరువాంతులు అవడం, ఇలాంటి కండిషన్స్లో మనం డిలే చేయకుండా ఇంట్లో పెట్టి అంటే నాటు వైద్యం చేయకుండా వెంటనే పిల్లల హాస్పిటల్కి తీసుకొచ్చి వాళ్ళకి తగిన పరీక్షలు అవి చేసి కారణం తెలుసుకుని దాని ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే కనుక వాళ్ళ రికవరీ రేట్ అనేది బెటర్గా ఉంటుంది. మనం డిలే చేస్తే ఏంటంటే వాళ్ళలో రెసిస్టెన్స్ పవర్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో వాళ్ళు ఇమ్యూనిటీ పరంగా వీక్గా ఉంటారు కాబట్టి వాళ్ళు తొందరగా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ పేగు సంబంధించిన ఆపరేషన్స్ అలాంటివి చేసినప్పుడు మామూలుగా కూడా 3-4 రోజుల పాటు పాలు అది ఇవ్వడానికి ఉండదు. సో ఆల్రెడీ వాళ్ళు ఇంతకుముందు డిలే అయి ఉంటే కనుక ఆ సెప్సిస్ ఇన్ఫెక్షన్ అనేది వచ్చి ఈ ఆపరేషన్ రిజల్ట్ అనేది మరింత తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అంటే రిజల్ట్ అనేది ఫెయిల్ అవడానికి అవకాశం ఉంటుంది. సో మనం ఎర్లీగా గుర్తించి ఎర్లీగా ట్రీట్మెంట్ అది ఇవ్వగలిగితే కనుక వాళ్ళని సర్వైవల్ అనేది ఇంప్రూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. శ్వాస పిల్లలకైనా పెద్దలకైనా ఎవరి ప్రాణాలకైనా ఇదే ఆయువు పట్టు. ఊపిరితిత్తుల్లో వచ్చే ఇబ్బందులు శ్వాసను సమస్యాత్మకంగా మార్చేస్తుంటాయి. పెద్దల్లో అయితే పర్వాలేదు గాని పసిపిల్లల్లో వచ్చే శ్వాస సంబంధిత సమస్యలు పిల్లల్ని పెద్దల్ని ఇద్దరినీ గాబరా పెట్టేస్తుంటాయి. సర్వసాధారణంగా కనిపించే ఘటనలు. ఉదాహరణకి పిల్లలు కొన్నిసార్లు ఏడుస్తూ గుక్కపట్టి కళ్ళు తేలేసి శ్వాస ఆపేసి నానా గందరగోళం సృష్టిస్తారు. పెద్దల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంటారు. పిల్లలు కొన్ని క్షణాలు శ్వాస తీసుకోవడం ఆపేయడంతో తల్లిదండ్రుల పై ప్రాణాలు పైనే పోయినంత పనవుతుంది. అలాంటిది ఏకంగా పిల్లల్లో ఊపిరితిత్తుల్లో వాపు రావడం, గాలిగొట్టంలో ఏదైనా అడ్డుపడడం లాంటివి జరిగి చిన్నారులు శ్వాస కోసం యుద్ధమే చేయాల్సిన విపత్తు తలెత్తినప్పుడు ఆపరేషన్ చేయాల్సి రావచ్చు. పిల్లల్లో పొట్టకు సంబంధించి ఎమర్జెన్సీ ఆపరేషన్కి సంబంధించి ఒకటి పేగు మెలిపడడం వాల్వులెస్ అంటాము. అది ఒక ఎమర్జెన్సీ కండిషను. నెక్స్ట్ ఏంటంటే ఈ పేగు ఒకదానికొకటి చొచ్చుకుని పోవడం అనమాట, ఇంటోసెప్షన్ అంటాము. అదొక ఎమర్జెన్సీ కండిషను. మూడవది ఈ చిన్నపిల్లల్లో ఈ ఎస్పెషల్లీ గర్ల్ చిల్డ్రన్లో ఓవేరియన్ సిస్ట్ అని వస్తూ ఉంటాయి. ఓవరీలో సిస్టులు నీటి బుడగల్లో వస్తూ ఉంటాయి. అవి యాంటీనేటల్గా కూడా డయాగ్నోస్ అవుతుంది. అంటే కడుపులో ఉండగానే బేబీ కడుపులో నీటి గడ్డ లాంటివి ఉన్నాయని చెప్పేసి డయాగ్నోస్ అవడానికి అవకాశం ఉంటుంది. పుట్టిన తర్వాత బేబీకి స్కాన్ చేసినప్పుడు ఆ సైజ్ అనేది కనుక 4 అంటే మోర్ దెన్ 4 సెంటీమీటర్స్ 4 సెంటీమీటర్స్ కనుక పైకి ఉండి పెద్దగా ఉండి అది అబ్డామిన్లోకి వచ్చేస్తే కనుక దానికి టార్షన్ అవడానికి అవకాశం ఉంటుంది. అది ట్విస్ట్ అయిపోయి ఆ ఓవరీ డ్యామేజ్ అవడానికి అవకాశం ఉంటుంది. అందుకోసం అంటే డెలివరీ అయిన తర్వాత స్కాన్ చేసినప్పుడు ఆ ఓవరీ సైజ్ ఎంత ఉంది, నెక్స్ట్ ఏంటంటే దాంట్లో ఉన్న ఈ వాటర్ క్లియర్గా ఉందా లేదా అనేది చెక్ చేయడం జరుగుతుంది. ఆ వాటర్ కనుక క్లియర్గా లేకపోయినా సైజ్ మోర్ దెన్ 4 సెంటీమీటర్స్ ఉన్నా దానికి ఇమీడియట్గా ఆపరేషన్ ప్లాన్ చేయాల్సి వస్తుంది. ఆ వాటర్ అది తీసి ఆ మిల్క్ని కనుక తీయగలిగితే కనుక ఆ ఓవరీని సేవ్ చేయడం జరుగుతుందన్నమాట. కొన్నిసార్లు లేట్ అయితే కనుక ఆ ఓవరీని కోల్పోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇది కూడా ఏంటంటే పసిపిల్లల్లో ఎమర్జెన్సీలో ఇది ఒక కండిషన్ ఒకటి. రెండవది అంటే ఇంకా మేల్ చిల్డ్రన్లో అయితే కనుక బీర్జానికి సంబంధించిన వాపు, వాళ్ళలో పెరినేటల్ కానీ కొంతమంది కడుపులోనే టార్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. ట్విస్ట్ అయిపోయి టెస్టిస్ డ్యామేజ్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది. దాన్ని ఇమీడియట్గా టెస్టిస్ స్వెల్లింగ్ ఏమైనా నోటీస్ చేస్తే పుట్టిన పిల్లల్లో దాంతోపాటు రెడ్నెస్ కానీ వాపు కానీ ముట్టుకుంటే నొప్పి ఏడవటం కానీ జరుగుతూ ఉంటే కనుక ఇమీడియట్గా దానికి డాక్టర్ దృష్టికి తీసుకురావాలి. తీసుకొస్తే కనుక దానికి అవసరమైతే స్కానింగ్ చేసుకుని దాని వాస్కులారిటీ అంటాం, దాని బ్లడ్ సప్లై ఎలా ఉందో చెక్ చేసుకున్న తర్వాత దాని వాస్కులారిటీ ఏమైనా ఇబ్బందిగా ఉంటే కనుక అది ఇమీడియట్గా ఆపరేషన్కి తీసుకోవాల్సి వస్తుంది. ఇవి పిల్లల్లో ఎమర్జెన్సీగా తీసుకోవాల్సిన కండిషన్స్లో ఇవి ఉంటాయి. ఇది కాకుండా అర్జెంట్ కండిషన్స్ అంటే వన్స్ బేబీ స్టెబిలైజ్ అవ్వగానే ఆపరేషన్ కండిషన్స్ అనేవి పేగు తయారీకి సంబంధించిన ఇబ్బందులు, పేగు అడ్డుపడడం,
పేగు సంబంధించి తయారు కాకపోవడం, ఇలాంటి మలద్వారం తయారవకపోవడం, ఇలాంటి ఇబ్బందులు అనేవి వన్స్ బేబీని స్టెబిలైజ్ చేసిన వెంటనే ఆపరేషన్కి తీసుకోవాల్సి వస్తుంది. సో అంటే మనం ఎర్లీగా డయాగ్నోస్ చేస్తే కనుక వీటిలో రికవరీ అనేది బెటర్గా ఉంటుంది. పిల్లలు ఆడుకుంటూ ఉన్నప్పుడో లేదా పరధ్యానంగా ఉన్నప్పుడో రకరకాల వస్తువుల్ని నోట్లో పెట్టుకుంటూ ఉంటారు. ఇలాంటప్పుడు కొన్ని సందర్భాల్లో నాణేలు, బోల్ట్లు వంటివి గొంతులో అడ్డంగా ఇరుక్కునే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. పిల్లల ప్రాణాల్ని ప్రమాదంలోకి నెట్టే పెద్ద గొట్టంలోకి చిన్న గొట్టం దూరిపోయినట్లుగా కొంతమంది పసిబిడ్డల్లో పెద్ద పేగులోకి చిన్న పేగు దూరిపోతూ ఉంటుంది. 6 నెలల నుంచి 9 నెలల వయసు పిల్లల్లో ఘనాహారం మొదలుపెట్టిన కొత్తలో ఈ సమస్య కనిపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పసి ప్రాణానికి పెను ప్రమాదంగా పరిణమించే ఈ విపత్తును ఎలా ఎదుర్కోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. పసిపిల్లలు సుతిమెత్తని మొగ్గల్లాంటి వాళ్ళు. ముట్టుకుంటే ముడుచుకుపోతారు, పట్టుకుంటే కందిపోతారు. అలాంటి సున్నితమైన పసికందుల్లో అత్యంత సున్నితమైన అవయవాల్లో ఏవైనా సమస్యలొచ్చి పడితే ఆ ఊహే భయంకరంగా ఉంటుంది. అయితే పిల్లల్లో వృషణాల్లో వచ్చే సమస్యలు నిజంగానే ప్రమాదకరంగా ఉంటాయి. ఉదాహరణకు పిల్లల్లో బీజాలు మెలికపడడం అనే సమస్య తలెత్తితే విపరీతమైన నొప్పితో చిన్నారులు అల్లల్లాడిపోతారు. దీనిని వెంటనే సరిచేయకపోతే వృషణాలకు రక్త సరఫరా ఆగిపోయి బీజం చచ్చుపడిపోయే ప్రమాదం ఉంది. అలాగే పొట్టలోని పేగులు బీజాల్లోకో గజ్జల్లోకో జారే హెర్నియా సమస్యకు కూడా వెంటనే ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. పసిపిల్లలు ఊపిరితిత్తుకు సంబంధించి మనకి ఎక్కువ శాతం అంటే సీకామ్ అంటాము, అంటే సిస్టిక్ ఎడినోమాటోయిడ్ మాల్ఫార్మేషన్స్ అంటాము. అవి నీటి బుడగలు లాంటివి అనమాట. పుట్టుకున్నప్పుడు అంటే యాంటీనేటల్గా కూడా ఇవి కొన్ని డయాగ్నోస్ అవుతూ ఉంటాయి. అది పుట్టిన వెంటనే కనుక తనకి ఊపిరికి సంబంధించి ఇబ్బంది ఉంటే కనుక వాళ్ళు వెంటిలేటర్ మీద పెట్టవలసి వస్తుంది. ఆ ఉన్న సివియారిటీని బట్టి, తన లంగ్ కంప్రెషన్ బట్టి బేబీ డెలివరీ అయిన తర్వాత అవసరమైతే చెస్ట్ ఎక్స్రేలో క్లారిటీ లేకపోతే కనుక సిటీ స్కాన్ టెస్ట్ చేసి ఎంతవరకు అది ఊపిరితిత్తులు కంప్రెస్ చేస్తుంది, ఎంతవరకు తనకి ఇబ్బంది అవుతుందని గుర్తించి అది ఊపిరితిత్తుని బాగా నొక్కి వేస్తుంటే కనుక మనం ఆపరేషన్ ద్వారా దాన్ని తొలగించవలసి వస్తుంది. రెండోది డయాఫ్రమాటిక్ హెర్నియా అంటాం. ఈ ఛాతీని పొట్టని సెపరేట్ చేస్తూ డయాఫ్రమ్ అనే ఒక పొర ఉంటుంది. ఆ పొర సరిగ్గా తయారవకపోవడం వల్ల ఈ ఇంటెస్టైన్స్, పొట్టలో ఉన్న ఇంటెస్టైన్స్ లేదా స్ప్లీన్ అని ఇవి అవయవాలన్నీ కూడా అంటే ఛాతీలోకి వెళ్ళిపోయి ఛాతీలో ఉన్న ఊపిరితిత్తుని నొక్కేస్తూ ఉంటాయి. సో అలాంటప్పుడు అంటే లంగ్ ఎక్స్పాన్షన్కి స్పేస్ ఉండదు. సో చాలాసార్లు ఏంటంటే అటువైపు ఊపిరితిత్తు అనే డెవలప్మెంట్ అనేది సరిగ్గా ఉండకపోవడం. నెక్స్ట్ ఏంటంటే ఈవెన్ ద కంప్రెషన్ ఎలా ఉంటుందంటే అవతల వైపు ఊపిరితిత్తు మీద కూడా ఉంటుంది. అంటే హార్ట్ ఇదంతా కూడా ఒకవైపు పుష్ అయిపోవడం అనేది జరుగుతుందన్నమాట. వీళ్ళు బేబీ డెలివరీ అయిన తర్వాత వాళ్ళ డిస్టెన్స్ని బట్టి మనం వెంటిలేటర్ మీద పెట్టి బేబీ జనరల్ కండిషన్ అనేది మానిటర్ చేసుకుంటాము. ఈ ఏబీజీ అంటాం, బ్లడ్ గ్యాస్ అనాలిసిస్ చెక్ చేసుకుని ఎప్పుడైతే పిహెచ్ అది కరెక్ట్ అవుతుందో వాళ్ళకి ఆపరేషన్ ద్వారా ఈ పొరని మనం రిపేర్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ పేగులన్నీ కూడా కిందకి అబ్డమ్లో నుంచి కిందకి తీసుకొచ్చి ఆ అడ్డు పొరను మనం మళ్ళీ రిపేర్ చేస్తే కనుక ఆ ఊపిరితిత్తు తెరుచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ ఊపిరితిత్తు తెరుచుకున్న తర్వాత మనం రిజల్ట్ అనేది ఆ ఊపిరితిత్తు డెవలప్మెంట్ మీద, అంటే హైపోప్లాసియా మీద, నెక్స్ట్ ఏంటంటే ఊపిరితిత్తులో ఉన్న ప్రెషర్, లంగ్స్లో ఉన్న హైపర్టెన్షన్, పల్మనరీ హైపర్టెన్షన్ మీద ఆధారపడి ఉంటుంది. కొంతమందికి ఈ వెంటిలేషన్ అనేది ఎక్కువ రోజులు పెట్టవలసి వస్తుంది. ఈవెన్ మరీ ఇబ్బంది అయితే కనుక వాళ్ళకి ఈ ఎక్మో అంటాం, ఈ వాటర్ కూడా వెళ్ళవలసి వస్తుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే డయాఫ్రమాటిక్ హెర్నియాలో వాళ్ళ రిజల్ట్ అనేది లంగ్ డెవలప్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ పసిపిల్లలు వచ్చి ఈ కండిషన్స్ అనేవి తల్లిదండ్రులకి అవగాహన అనేది చాలా అవసరం. ఒకటేంటంటే పాప పాలు పట్టినప్పుడు ఈ పాలు ఫ్రీగా తాగడం ఒకటి, వాంతులు ఏమి అవ్వకుండా ఉండటం, మట్టు అనేది మొదటి 2 రోజులు పాస్ అవ్వడం, పొట్టంబరం లేకుండా ఉండటం అనేవి నార్మల్గా జరిగే ప్రక్రియలు. సో ఇవి కనుక వీటిలో ఏమైనా తేడా ఉంటే, అంటే పసరు వాంతులు అవ్వటం, పొట్టంబరం రావడం, నెక్స్ట్ మట్టు మొదటి 2 రోజులు పాస్ అవ్వకపోవటం కనుక జరుగుతూ ఉంటే కనుక ఇమీడియట్గా డాక్టర్ దృష్టికి తీసుకెళ్ళవలసి వస్తుంది.
దానికి తగిన పరీక్షలు చేసి వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. వీటిని కనుక మనం డిలే చేసి ఫీడింగ్ యాక్టివిటీ అని సరిగ్గా తీసుకోకపోయినా మనం దాన్ని బలవంతంగా పట్టడానికి ట్రై చేయడం, లేకపోతే కనుక వాళ్ళని వేరే నాటు మందుల ద్వారా ట్రై చేయడం కనుక చేస్తే కనుక వాళ్ళలో మనం ఇన్ఫెక్షన్ క్రియేట్ చేసిన వాళ్ళు అవుతాము అండ్ సెప్సిస్లోకి వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఇలాంటి పరిస్థితులు ఉంటే కనుక వెంటనే వాళ్ళు పీడియాట్రిషియన్ని సంప్రదించవలసి వస్తుంది. వాళ్ళు అన్ని పరీక్షలు చేసి పాపకున్న ప్రాబ్లం గుర్తించి దానికి అవసరమైతే కనుక ఇమ్మీడియట్గా ఆపరేషన్కి తీసుకుంటే కనుక మనకు రిజల్ట్ అనేది బెటర్గా ఉండే అవకాశం ఉంటుంది. పిల్లల్లో పొట్టలో గాని ఊపిరితిత్తుల్లో గాని వృషణాల్లో గాని తలెత్తే సమస్యలు కొన్ని అత్యంత ప్రమాదకరంగానూ అత్యవసరంగా ఆపరేషన్ అవసరమైనవిగానూ ఉంటాయి. అలాంటి ఎమర్జెన్సీ సమయాల్లో కత్తి భయంతోనో అనుమానంతోనో అవగాహన రాహిత్యంతోనో మీనమేషాలు లెక్కిస్తూ కూర్చుంటే పరిస్థితి చేజారిపోవచ్చు. కొన్నిసార్లు పరిస్థితి ప్రాణాల మీదకు రావచ్చు. పసిబిడ్డ శ్రేయస్సు కోసం కొన్నిసార్లు కొన్ని ఆపరేషన్లు అత్యవసరమని డాక్టర్లు చెబితే తల్లిదండ్రులు సహకరించడం చాలా ముఖ్యం. పసిపిల్లల్లో కనిపించే హెర్నియాలు, బీజాల్లో మెలిక, పెద్ద పేగులో చిన్న పేగు దూరిపోవటం వంటి సమస్యలకు సర్జరీనే మార్గం. ఇలాంటి సమస్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదు. సాధ్యమైనంత త్వరగా సర్జరీ చేయించాలి. అప్పుడే పిల్లల ఆరోగ్యం భద్రంగా ఉంటుంది. తిరిగి రేపటి సుఖీభవలో మళ్ళీ కలుసుకుందాం. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాలని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.